ఏపీలో పొత్తు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైన టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చర్చలు జరిపి ఏపీకి చేరుకున్నారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ కూడా హస్తినకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల పర్యటనలో భాగంగా జగన్ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఏపీలో ఎన్నికల సమయంలో కొత్త రాజకీయం మొదలైంది. అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో జగన్ అడుగులు వేస్తుంటే టీడీపీ జనసేన టీం వైసీపీ ఓటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తుకు చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక జనసేన అధినేత పవన్ సైతం కమలం నేతలతో సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ సైతం హస్తిన బాట పట్టడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. 2014 పొత్తులు రిపీట్ చేస్తూ బీజేపీతో జత కట్టేందుకు సిద్ధమైంది టీడీపీ. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సమావేశంలో టీడీపీ ఎన్డీఏలో చేరికపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 1-2 రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఈ క్రమంలోనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ బీజేపీ పెద్దలతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయిన జగన్ అకస్మాత్తుగా ఢిల్లీ టూర్ ఫిక్స్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారాయన. అయితే ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర నిధులు ఖర్చు చేస్తే రియంబర్స్ చేస్తామని ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో షెకావత్తోనూ జగన్ భేటీ అయ్యే అవకాశముంది. ఈ నెల 20 తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్న క్రమంలో కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అయితే 2019 ఎన్నికల తరువాత ఇప్పటి వరకు కేంద్రంలో అవసరమైన సందర్భంలో పార్లమెంట్లో బీజేపీకి మద్దతిస్తూ వస్తోంది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల చర్చలు జరుగుతున్న సమయంలోనే జగన్ ఢిల్లీకి వెళ్లడం, ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.